నేను చంద్రబాబు నాయుడికి అనుకూలం, ఆప్తుడిని, మిత్రుడిని, బాల్య స్నేహితుడిని, క్లాస్మేట్ని, డెస్క్మేట్ని. టోటల్గా ప్రతి ఒక్క విషయంలో నాకు తెలియకుండా ఏదే ఉండదు. నన్ను అడిగే చెప్తాడు, ఇందువల్ల నా సలహా తీసుకుంటాడు. నాట్ ఓన్లీ మై త్రూఅవుట్ ఫ్రెండ్షిప్లో కూడా ఏమి మీ ఉద్దేశాలు ఏమైంది చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. అప్పుడు నన్ను అడిగాడు, దేవా ఏం చేద్దామంటాడు. నీ ఇష్టం అంట. అప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. చిన్నప్పుడే ప్లాన్. వాళ్ళు ఎలా రాయాలని ఐవర్ చెప్తే అతను ఆర్డినరీ స్టూడెంట్, పెద్ద క్లవర్ ఏం కాదు. దత్తడు నెంబర్ 1. మేమంతా కష్టపడి చదువుకున్న వాళ్ళమే. ఆయనకి ఎడ్యుకేషన్ లెవెల్లో ఒకరి ముందు చదువుతూ ఉన్నారు కదా, మనం ఎందుకు చదవకూడదు అని పట్టుదల వ్యక్తి చంద్రబాబు. విద్యార్థి దశ నుంచి అప్ టు ఎండింగ్ వరకు పట్టుదలగా ఉండి చదివాడు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో. ఎలిమెంటరీ స్కూల్లో 57వ సంవత్సరం 1957లో అప్పుడు పాలు ఇదే మరి ఎండాకాలంలో పాలు లేవు. పాల పొడి అమెరికా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, గ్లాసులు. బాబు వాళ్ళ ఇంటికాంచి బెల్లం పెట్టుకొని వస్తాడు గ్లాసులో. మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్. మా ఊళ్ళో చుక్కా చంద్రబాబు ఉండేవాడు. వాళ్ళ అంటే ఇప్పుడు చంద్రబాబు చెల్లెమ్మడు. అతను ఆమె కూడా దేవా మా కొడుకుని భద్రం తీసుకొని రానేది. ఆ విధంగా మేము చిన్నప్పుడు ఆ గ్లాసు నిండా పాలు తీసుకుని పొడి నీళ్ళల్లో పొడి వేస్తే ఇది బెల్లం మళ్ళీ కలిపేది. మేము ఎగతాళి చేసేది, ఏందిరా అంత పొడి గ్లాసు మేము అంత చిన్నది ఇంత పొడి గ్లాస్ తెచ్చామంటే అప్పుడు అంటాడు, తాగితే కడుపు నిండా తాగు, సాయంకాలం వరకు ఆగలేస్తుంది అంటాడు. 5వ క్లాస్ వరకు చదువుకున్నాం. 6th క్లాస్ అప్ టు 10th వరకు. వాళ్ళు 9th అన్నారు, ఈజ్ రాంగ్. 10th క్లాస్ వరకు చంద్రగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్. మేము కష్టపడి మాకు ఎడ్యుకేషన్లో చంద్రబాబు, నేను స్పోర్ట్స్ మ్యాన్, ఆయన ఆర్డినరీ ఎడ్యుకేషన్లో ఆయన 10th క్లాస్ వరకు చదివాం. ఆయనకి అభిలాష ఎవరంటే లీడర్గా ఉండాలా అని.